ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి పూర్తిగా చేతులెత్తేశాడు. ఒకే ఒక్క దెబ్బతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాప్టర్ మొత్తం క్లోజ్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. అధికారం 30 ఏళ్ళు ఉంటుంది, 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటానంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కేవలం అధికారం పోయిన తర్వాత 6 నెలల్లో జెండా ఎత్తేసేటువంటి పరిస్థితి వచ్చింది. అసలు ఇంతకీ ఏం జరిగింది అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి తానే 30 ఏళ్ళు సీఎంగా ఉంటానంటూ ఇష్టం వచ్చినట్టుగా వ్యవస్థలన్నింటినీ, న్యాయ వ్యవస్థ దగ్గర నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థ దాకా ప్రభుత్వ అధికారుల్ని, పోలీసుల్ని అందరినీ దుర్వినియోగం చేసినటువంటి దుర్మార్గుడిగా, చరిత్రహీనుడిగా మిగిలిపోయాడు. అందుకే ప్రజలు 11 సీట్లతో అతనికి ప్రతిపక్ష హోదా లేకుండా అతనికి తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే అధికారం మాత్రమే పాల పొంగులాగా అనుభవించినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ప్రజాస్వామ్యాన్ని మర్చిపోయి రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ నేను అసలు అసెంబ్లీకే రానంటున్నాడు. సరే, ఇవన్నీ పక్కన పెడితే అనేక మంది వలసలు పోతా ఉన్నారు. అవన్నీ పక్కన పెడితే అధికారం ఉందని స్థానిక సంస్థల ఎన్నికలన్నీ ఏకగ్రీవాలు చేశాడు. నామినేషన్లు వేయలేదు. ఎక్కడికక్కడ వేసిన వాళ్ళని భయభ్రాంతులకు గురి చేశాడు, దాడులకు గురి చేశాడు. అయితే వీటన్నిటికీ ఇవాళ కాలం సమాధానం చెబుతుందన్నట్టుగా ఇవాళ కొన్ని కార్పొరేషన్స్లో, మున్సిపాలిటీల్లో మేయర్కి, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్కి, డిప్యూటీ మేయర్కి, మున్సిపల్ వైస్ చైర్మన్లకి ఎన్నికలు జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి ప్రభంజనం వీచింది. తిరుపతి లాంటి కార్పొరేషన్లో అక్కడ స్థానిక మాజీ ఎమ్మెల్యే అత్యంత దుర్మార్గమైనటువంటి కరుణాకర్ రెడ్డి సొంత కుమారుడే వెనకడిగేసిపోయాడు, పారిపోయాడు. కొత్త డిప్యూటీ మేయర్ని ఎన్నుకుందామంటే అతనేమో ఘోరంగా ఓడిపోయాడు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఇతర పార్టీల నుంచి కూడా, ఇతర పార్టీలు ఏముంది, మొత్తం వైసీపీ నుంచే కూడా మద్దతు పలికారు. జగన్మోహన్ రెడ్డి మీద ఎవరికీ నమ్మకం లేదు. ఆ పార్టీ బతుకుతుందనేటువంటి ఆశ లేదు. నందిగంలో అదేవిధంగా తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం జరిగింది. గుంటూరులో అదేవిధంగా తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం జరిగింది. ఇక్కడ అక్కడ అని కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా జగన్ అరాచక దుర్మార్గపు పరిపాలనకి సొంత పార్టీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లే ఆ పార్టీని వదిలేసి చేదరించుకొని, అంటే జగన్మోహన్ రెడ్డి తల్లి ఎప్పుడో పోయింది ఎన్నికలకు ముందే, చెల్లి ఎప్పుడో పోయింది గత ఎన్నికల ముందే, ఏకంగా ఎదురు తిరిగి పోరాటం చేసి పోటీ చేసినటువంటి పరిస్థితి మనందరం చూసాం. ఇక జగన్కి సన్నిహితులైనటువంటి వ్యక్తులే ఎన్నికల ముందు కొంతమంది పోతే ఎన్నికలయ్యాక మొత్తం జెండా ఎత్తేసేటువంటి పరిస్థితి. చివరికి ఎంపీ విజయసాయిరెడ్డి కూడా తన ఎంపీ పదవికి రాజీనామా చేసి రాజకీయాలకు శాశ్వతంగా చరమగీతం పాడేశాడు. రాజశేఖర రెడ్డి అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డితో కొనసాగినటువంటి వ్యక్తులు కూడా జగన్మోహన్ రెడ్డిని వదిలేశారు. మోపిదేవి ఆ పార్టీని వదిలేశారు. ఆల్రెడీ మరో 2 ఎంపీలు వేదా మస్తానరావు గారు, ఆర్ కృష్ణయ్య గారు వదిలేశారు. వాళ్ళ నాని జగన్మోహన్ రెడ్డి బినామీగా ఒకప్పుడు పేరుంది. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి అతను జగన్మోహన్ రెడ్డిని వదిలేశాడు. జగన్మోహన్ రెడ్డి బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి వదిలేశాడు. ఏ స్థానిక సంస్థలను అయితే నిర్వీర్యం చేసి వాటికి నిధులు ఇవ్వకుండా అత్యంత ఘోరాలు చేసి ఎన్నికల్ని అరాచకం సృష్టించి నామినేషన్లు పడకుండా హస్తగతం చేసుకున్నా అనుకొని లాక్కున్నాడో బలవంతంగా బెదిరింపుతో ఇవాళ ఒక్కొక్కటిగా చేజారిపోతుంటే తనకి ప్రజాస్వామ్యం అంట, రాజ్యాంగం అంట, వ్యవస్థలంట, ఇవన్నీ ఇప్పుడు గుర్తొస్తున్నాయి జగన్మోహన్ రెడ్డికి. ఈ వ్యవస్థలన్నీ ఉంటే ఈ రాష్ట్రంలో ఆ రోజు ఆ రకంగా అరాచకం జరిగేదా? ప్రతిపక్షం ఎన్నికలకు దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చేదా? నువ్వు కనీసం పోటీ చేసినటువంటి వాళ్ళ మీద దాడులు చేయించావు. వయసు మళ్ళిన వాళ్ళని చూడకుండా, మహిళలను చూడకుండా వాళ్ళ మీద కూడా దాడులు చేయించి నువ్వు అరాచకాలు చేసి గెలుచుకున్న వాటితో ఏం సాధించావు నువ్వు? అవన్నీ గెలిచే ఉన్నావు కదా. సర్పంచ్లు, మున్సిపాలిటీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఇంతమంది నీ వాళ్ళ నుండి, నీ పార్టీ వాళ్ళ నుండి నువ్వు అరాచకం చేసి గెలిపించుకున్న మంద నీ పక్క నుండి కూడా నిన్ను, నీ ఎమ్మెల్యేని గెలిపించలేకపోయారే. ఎప్పటికైనా అర్థమైందా? ప్రజా తిరుగుబాటు మొదలైతే నువ్వు తట్టుకోలేవు జగన్మోహన్ రెడ్డి. నీ పులివెందుల్లోని కడపలో కూడా ప్రజలు చెప్పు దెబ్బ కొడుతూ తీర్పిచ్చిన తర్వాత ఉమ్మడి కడప జిల్లాలో తెలుగుదేశం కూటమికి 7 సీట్లు ఇచ్చి నిన్ను 3టికి పరిమితం చేస్తే, నీ మెజారిటీని 30,000 తగ్గిస్తే, కడప ఎంపీ 4 లక్షల 5 లక్షల మెజారిటీ నుంచి 60,000కి తీసుకొచ్చి కూర్చోబెడితే నీ ప్రాంత ప్రజలు కూడా 45 ఏళ్లుగా మీ కుటుంబానికి సహకరిస్తున్నటువంటి ప్రజలు, నాయకులు, కార్యకర్తలు కూడా మిమ్మల్ని చేదరించుకొని నిన్ను చీకొట్టి వెళ్ళిపోతూ ఉంటే ఇంకా హక్కుపక్ష సాక్షిని అడ్డం పెట్టుకొని విషపురాతలు రాయటం, ఎప్పటికప్పుడు అబద్ధ ప్రచారాలు, విష ప్రచారాలు, కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి దౌర్భాగ్యపు రాజకీయాన్ని ప్రజలు తిరస్కరించారని తెలుసుకో జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర అభివృద్ధి ప్రజలకు కావాలి, పోలవరం పూర్తి కావాలి, అమరావతి రాజధానికి కావాలి, రాష్ట్రానికి పరిశ్రమలు రావాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావాలి, ప్రజలు స్వేచ్ఛగా బతకగలగాలి, ఉద్యోగస్తుల మీద ఒత్తిడులు ఉండకూడదు. ఇవాళ నువ్వు నిర్వీర్యం చేసినటువంటి వ్యవస్థల్ని గాడిలో పెట్టడానికే ఇంత సమయం కేటాయించాల్సి వస్తుంది జగన్మోహన్ రెడ్డి. నువ్వు వ్యవస్థల గురించి మాట్లాడతావా? ఏకంగా న్యాయ వ్యవస్థల్ని అత్యంత ఘోరంగా అవమానిస్తూ న్యాయమూర్తుల్ని కూడా దూషించినటువంటి చరిత్ర నీది, నీ పార్టీది, నీ కార్యకర్తలది, నీ నాయకులది పెట్టుకొని నువ్వు వ్యవస్థల గురించి మాట్లాడతావా? ఎన్నికల సంఘం
చీఫ్ కమిషనర్గా ఉన్నటువంటి వ్యక్తిని కూడా, చీఫ్ ఎన్నికల కమిషన్గా ఉన్నటువంటి వ్యక్తిని కూడా, నిమ్మగడ్డ రమేష్ గారిని ఆయన నా పదవి నుంచి తొలగించేటువంటి ప్రయత్నం చేస్తే కోర్టు చెప్పుతో కొట్టి తిరిగి ఆయన్ని ఆ స్థానంలో కూర్చోబెట్టిందే. ఇంత దుర్మార్గంగా వ్యవస్థల్ని నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి నువ్వు వ్యవస్థల గురించి, రాజ్యాంగం గురించి, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే ప్రజలు నవ్వుతున్నారు. జగన్మోహన్ రెడ్డి, నీ పార్టీ పని అయిపోయింది. ఒకే ఒక దెబ్బతో నీ పార్టీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది అనేది ఇప్పటికన్నా తెలుసుకో.